నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ తో తెలంగాణ రాష్ట్ర నేతలు వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు 45 కోట్లు కర్ణాటక నుంచి బదిలీ అయ్యాయని చెప్పారు. 4.5 కోట్లు బదిలీ అయిన ఓ ఛానల్ యజమాని ఎవరని ప్రశ్నించారు. కర్ణాటకలోని వాల్మీకి ఆదివాసీ అభివృద్ధి కార్పొరేషన్లో జరిగిన స్కామ్ దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి విదితమే. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ సూసైడ్ తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక మంత్రి బి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కర్ణాటక వాల్మీకి కుంభకోణంలో తెలంగాణ నేతలు వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల సమయంలో 45 కోట్ల నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణం షాపు యజమానులు ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ బార్లు, బంగారు దుకాణదారులతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని 9 మంది బ్యాంక్ అకౌంట్లలో 45 కోట్లు కర్ణాటక నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆరోపించారు. ఈ వాల్మీకి కుంభకోణంకు సంబంధించి తెలంగాణలోనూ సిట్, సిఐడి, ఈడీ సోదాలు జరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పెద్దలు దర్యాప్తు సంస్థల సోదాల న్యూస్ బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారన్నారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? ఎస్ఐటి, సిఐడి, ఈడీ ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయ్యప్ప సేవా సమితి మరియు అన్న ప్రసాద సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో అయ్యప్ప సేవా సమితి మరియు అన్న ప్రసాద సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. అధ్యక్షులుగా గంధే శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా పట్నం రమేష్, కార్యదర్శిగా గోనె శ్రీనివాస్, కోశాధికారిగా సోమిశెట్టి నారాయణ, అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షులు విశ్వనాథుల రాజేందర్, కార్యదర్శి బాసర రవికుమార్, కోశాధికారి మోత్కూరు శ్రీనివాస్ ఇతర కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా విశిష్ట సేవలను అందిస్తూ సంఘ ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి సభా సాక్షిగా, అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం
ఎన్నో సేవలు చేస్తూ ఆలయము కానీ అయ్యప్ప భక్తులు కానీ సదా ఎల్లవేళ సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడతానని అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితికి పాటుపడతానని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలయ కమిటీ 2 కమిటీల గమన స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడతామని నస్కట్టి గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు కోశాధికారిగా అన్నప్రసాద కోశాధికారిగా ఉన్నాము అన్న నస్కట్టి సింగ్ అన్న ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి మరియు నాకు నా మీద ఆర్గనైజింగ్ సెక్టర్ మీద నాకు పదవిచ్చినందుకు అయ్యప్ప భక్తులకు మరియు అయ్యప్ప అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను కూడా అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను ఏజెన్సీ విధానం ద్వారా చెల్లిస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఏజెన్సీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పీఎఫ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ల పితామహులు బిందేశ్వర్ ప్రసాద్ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, అడ్వకేట్లు, డాక్టర్లు, సింగరేణి కార్మికులు, రాజకీయ నాయకులు ఎదగడానికి బీసీలకు సమాన హక్కుల చట్టాలు కల్పించిన మహోన్నతమైన బీసీ నేత బిందేశ్వర్ ప్రసాద్ అన్నారు. ఆయన జ్యోతిరావు పూలే, అంబేద్కర్ల కోవకు చెందిన మహనీయుడు అని చెప్పారు. బీపీ మండల్ బీసీ చట్టాల కోసం బీహార్ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. సాధిద్దాం బీపీ మండల ఆశయాలను, కులగణన వెంటనే, కులగణన వెంటనే. జోహార్ బీపీ మండల్ కు, సాధిద్దాం బీపీ మండల ఆలోచన విధానం, సాధిద్దాం బీపీ మండల ఆలోచన విధానం, ఎస్సీ బీసీ మైనారిటీ ఐక్యత, విజయవంతం చేద్దాం బాబు సమ్రాట్. జై నివాసి బోలో పంజాబ్ సి, జై నివాసి విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బాంసేడ్, జై బాంసేడ్. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి వేడుకలు బీసీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీసీల సంక్షేమం కోసం మండల్ చేసిన సేవలను కొనియాడారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఆదివారం జరిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శాంతియుత ధర్నాకు ఈటెల రాజేందర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం ఏ విధంగా వేతనాలు చెల్లిస్తుందో అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చి వారికి పీఎఫ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా నుంచి అవుట్ సోర్సింగ్ జేసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు హైదరాబాద్ లో జరిగిన శాంతియుత ధర్నాకు హాజరయ్యారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం శాంతియుత ధర్నాలో పాల్గొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసి చెందిన ఉద్యోగులకు సంతాపంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయని తెలంగాణకు వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. దీంతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మేడ్చల్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం, వాతావరణంలో వచ్చే మార్పులతో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. కాగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమవుతుందంటే ఆసుపత్రులకు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధితులు క్యూ కడుతుంటారు. ఇక ఈసారి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లతో పాటు డెంగీ, మలేరియాలు పంజా విసురుతున్నాయి. వర్షంతో పాటే వ్యాధులు ముసురుతున్నాయి.
వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. జ్వరం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, వాంతులు, విరోచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ హాస్పిటల్ చూసిన వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిసిపోతోంది. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులు అంటున్నారు. వర్షాకాలం కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండడంతో విషజ్వరాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. 10 రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రతి హాస్పిటల్లో రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 100 మంది వరకు ఎక్కువగా ఓపీ ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్ బాధితులని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.